ప్రేయర్ అండ్ షేరింగ్ కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా చాలా క్లుప్తంగా ఒక అంశం మాత్రం మన ముందుంచి నేను ముందుకెళ్ళాలని ఆశపడతా ఉన్నాను. ఈరోజు అనుకోని విధంగా ఈ బైబిల్ స్టడీ తీసుకోవడానికి మన బ్రదర్ కొంచెం లేట్గా నేను తీసుకోలేనని చెప్పడం వల్ల ఆల్టర్నేట్ స్పీకర్స్ కోసం కూడా మన వాళ్ళు చూశారు. అయితే అది కూడా ఈరోజు కుదరలేదు. అందువల్ల ఈరోజు ప్రేయర్ అండ్ షేరింగ్ అయితే బాగుంటుంది అని చెప్పి మన వాళ్ళు ప్లాన్ చేశారు. దానికి సంబంధించి ఒక మాట మనం బైబిల్లో చదువుకొని మనం కొంచెం ప్రార్థనకి ఉపక్రమిద్దాం. దానికి ముందుగా అందరికీ యేసు ప్రభునామములో వందనాలు. ప్రతి సహోదరుడు వారి కుటుంబం క్షేమంగా ఉన్నారని, ఆరోగ్యంగా ఉన్నారని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే మన గ్రూప్లో ఉండేటువంటి చాలా మంది సహోదరులు మన గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరి కోసం రోజు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒకవేళ మీకు ఏదైనా దేవుడు మేలు చేసినట్లు రుజువు తెలిస్తే గ్రూప్లో పోస్ట్ చేయండి. బ్రదర్, మీరు ప్రార్థన చేశారు, మాకు ఇది జరిగింది కాబట్టి దేవుని స్తోత్రం అని పెడితే వాళ్ళు ఆ ప్రార్థన ఆపేస్తారు, నెక్స్ట్ ప్రార్థన వాళ్ళు స్టార్ట్ చేస్తారు. దయచేసి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు అలాగా మనం మేలు పొందిన తర్వాత కూడా కంటిన్యూగా ప్రార్థన చేసే కంటే దేవుడు రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత, ప్రార్థనకు ఫలితం వచ్చిన తర్వాత, అయ్యా మీరు ఇదిగో ఈ విషయం ప్రార్థన చేశారు, దేవుడు మాకు సహాయం చేశాడు అని చెప్పి ఒక మాట చెప్తే దాన్ని ఆపేసి దేవుని స్తుతిస్తారు. సరే, వాక్య భాగం నుంచి మనం కొన్ని మాటలు చూసుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయము. లూకా సువార్త 21వ అధ్యాయము 34, 35, 36 వచనాలు మనం చదువుదాం. లూకా సువార్త 21, 34, 35, 36 ఎవరైనా చదువుతారా? లూకా సువార్త 21వ అధ్యాయము 34, 35, 36 వచనాలు చదువుదామన్నా. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరువచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి యందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వాటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. తర్వాత ఇదే లూకా సువార్త 2 పేజీలు వెనక్కి తిప్పితే 17వ అధ్యాయంలో కూడా మీరు ఒకసారి తీసి పెట్టండి, అంతా చదవాల్సిన అవసరం లేదు. కానీ 17వ అధ్యాయం 26వ వచనం నుంచి 37వ వచనం వరకు కూడా ఇదే విషయం రాసింది. అక్కడ 26వ వచనంలో నోహ దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో జరుగును అని, దాని తర్వాత 28వ వచనంలో లోతు దినములలో జరిగినట్లు జరుగునని ఇలాగా రాసుకుంటా వస్తారు. 32వ వచనంలో ఏమంటాడంటే లూకా 17:32లో లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి, తన ప్రాణంను రక్షించుకున్న కోరువాడు దానిని పోగొట్టుకును, దాన్ని పోగొట్టుకున్నవాడు దానిని సజీవముగా కాపాడుకును. తర్వాత ఇదే లూకా సువార్తలో ఇంకో చోట ఏమన్నాడంటే మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వస్తాడు అని కూడా రాశారు. మామూలుగా ఏదైనా మనం ఊహించిన విషయం జరిగితే అదంతా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మనం ఊహించని విషయం ఏదైనా జరిగిందంటే దాని విషయంలో మనం చాలా ఎగ్జైటింగ్ గురవుతాం. ఒకవేళ ఊహించని విషయం మనకు పాజిటివ్గా జరిగితే మోర్ ఎగ్జైటింగ్ ఫీల్ అవుతాం. ఒకవేళ ఊహించని విషయం మనకు నెగిటివ్గా జరిగిందంటే చాలా పశ్చాత్తాపడతాం, బాధపడతాం. యేసు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాటలు మనుష్య కుమారుని దినములు అంటాడు ఒక చోట,
ఇంకో చోట ఆయన వచ్చినప్పుడు అంటాడు, సెకండ్ కమింగ్. ఇంకో చోట పౌలు గారు మాట్లాడుతూ ర్యాప్చర్ గురించి మాట్లాడతాడు, సంఘం ఎత్తబట్టం గురించి మాట్లాడతాడు. క్రైస్తవులకు ఉన్నటువంటి డాక్ట్రిన్స్ లో, ముఖ్యంగా మెయిన్ లైన్ చర్చెస్ కానీ బైబిల్ని గట్టిగా ఫాలో అయ్యేటువంటి చర్చెస్ ఉన్నటువంటి డాక్ట్రిన్స్ లో మన యుఎస్ఐఏపి 10 డాక్ట్రిన్స్ ని బేసిక్ గా మనం నమ్మింది. 10 డాక్ట్రిన్స్ ఉంటాయి మనకి, దేవుడు ఒక్కడే అనే దగ్గర నుంచి సెకండ్ కమింగ్ వరకు ఈ ఈ డాక్ట్రిన్స్ ఉన్నాయి. అయితే ఈ డాక్ట్రిన్స్ లో 10 డాక్ట్రిన్స్ లో సెకండ్ కమింగ్, దానికి ముందు ర్యాప్చర్ అనండి ఏమైనానండి, సెకండ్ కమింగ్ రెండవ రాకడ అనేటువంటిది మాత్రం చాలా ప్రాముఖ్యమైనటువంటి డాక్ట్రిన్. ఎందుకంటే మిగిలినటువంటి డాక్ట్రిన్స్ అన్నిటికీ నిరీక్షణ ఈ సెకండ్ కమింగ్. ఇది చాలాసార్లు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కూడా నమ్మడానికి ఇష్టపడటం లేదు. ఇప్పుడే రాడని కొంతమంది, ఆ లేఖనాలు ఎప్పుడో నెరవేరని కొంతమంది, ప్రపంచానికంతా సువార్త జరగాలి అప్పుడు కానీ యేసు ప్రభు రాడు అని కొంతమంది, ఇట్లా దానికి సంబంధించినటువంటి డిఫెన్సివ్ మెకానిజమ్స్ ఎన్నుకున్నారు. ఒకసారి ఇంకొక బ్రదరు, నేను సెకండ్ కమింగ్ గురించి మాట్లాడుకుంటా ఉన్నప్పుడు ఆ బ్రదర్ ఏమన్నాడంటే, అన్న సెకండ్ కమింగ్ 2 నెలల వరకు రాదన్నా అన్నాడు. ఎందుకు రాదు అన్నాడు. ఏం లేదు, వచ్చే నెలలో మా అన్న పెళ్లి పెట్టుకున్నాము, దేవుడు వాగ్దానం చేశాడు పెళ్ళంతా బాగా జరుగుతుందని, కాబట్టి మా అన్న పెళ్లి ఉంది కాబట్టి దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి సెకండ్ కమింగ్ రాదు అని అన్నాడు. అన్న పెళ్లి ఎంత, సెకండ్ కమింగ్ ఎంత, బైబిల్లో ఉన్నటువంటి డాక్ట్రిన్స్ ఎంత, మన ఎజంప్షన్స్ ఎంత, ఒకసారి ఆలోచిస్తే బైబిల్ని మనం ఎంతగా నమ్ముతున్నాము అనేటువంటి విషయం, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒకసారి భగత్ సింగ్ గారు వాక్యం అంతా చెప్పిన తర్వాత యోనా మీద మాట్లాడారు. ఆయన ఆ సభ ముగిసిన తర్వాత ఒక అతను వచ్చి, సార్ అంతా బాగానే ఉంది కానీ 3 రోజులు యోనా చేప కడుపులో ఉన్నాడంటేనే నాకు నమ్మటానికి చాలా కష్టంగా ఉంది అన్నాడు. అప్పుడు భగత్ సింగ్ గారు ఏమన్నారంటే, 3 రోజులు యోనా చేప కడుపులో ఉంటే నువ్వు నమ్మలేకపోతున్నావా, మరి 9 నెలలు నువ్వు మీ అమ్మ కడుపులో ఎలా ఉన్నావు అని చెప్పి అన్నాడు. తర్వాత భగత్ సింగ్ గారు అతనితో ఇంకొక మాట ఏమన్నాడంటే, యోనా చేప కడుపులో ఉన్నాడు అనే విషయం బైబిల్లో రాసింది కాబట్టి నేను నమ్మాను. ఒకవేళ బైబిల్లో చేప కడుపులో యోనా ఉన్నాడని కాకుండా యోనా కడుపులో చేప ఉందని రాసిన నేను నమ్ముతాను అని చెప్పి అన్నాడు. బైబిల్ ఎంత సత్యమైందంటే అది మనకు తెలుసు. ప్రపంచంలో జరగబోయే విషయాలు కానీ, ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయాలు కానీ, వాక్యానికి ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలకి మనం బేరీజ్ వేసుకుని చరిత్రని ఒకసారి ముక్తావలోకనం మనం చేసుకుంటే, దేవుని సత్యగ్రంథంలో రాయబడినటువంటి విషయాలు ఎంత పచ్చి నిజాలో. యేసు ప్రభు భూమి మీదకి వచ్చింది పచ్చి నిజం, యేసు ప్రభు మన కోసం మరణించింది నిజం, తిరిగి లేచింది నిజం, మనల్ని రక్షించింది నిజం, మన నిరీక్షణ నిజం, పరలోక రాజ్యం పచ్చి నిజం, సెకండ్ కమింగ్ కూడా ఇంకా చాలా నిజం. ఎందుకంటే బైబిల్లో యేసు ప్రభు వారు చాలా ఉపమానాలు చెప్పారు కానీ సెకండ్ కమింగ్ గురించి చెప్పినన్ని ఉపమానాలు, లేక ర్యాప్చర్ గురించి యేసు ప్రభు చెప్పినన్ని ఉపమానాలు బహుశా ఏ ఇష్యూని మెన్షన్ చేయడానికి చెప్పలేదు. సెకండ్ కమింగ్ ని మెన్షన్ చేయడానికి యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే, మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఆ టైం మీకు తెలియదు అన్నాడు. అది నాకు తెలియదు, దేవదూతలకు తెలియదు, నాకు తెలియదు, తండ్రికి మాత్రమే తెలుసు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అన్నాడు. దానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, దొంగ మనకు తెలిసి కన్నం వేయడు, మనం ఆదమరిచి నిద్రపోయేటప్పుడు కన్నం వేస్తాడు అని ఎగ్జాంపుల్ చెప్పాడు. తర్వాత ఇంటి యజమానుడు దూరదేశం ప్రయాణం అయిపోయి హఠాత్తుగా ఎప్పుడు వస్తాడో వచ్చి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎలా పనిచేస్తున్నారో కనుక్కుంటాడు అని చెప్పాడు. తర్వాత బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి చెప్పాడు. తర్వాత అంజూరపు చెట్టు ఇట్లా చిగురిస్తుంది, జాగ్రత్తగా గమనించండి అని చెప్పారు. యుద్ధాలు వస్తాయని చెప్పాడు.
తర్వాత ఆ దినము హఠాత్తుగా వస్తుంది అని చెప్పడానికి, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందో ప్రశాంతంగా ఉంటుంది. నాకు 9 నెలల గర్భిణి వచ్చింది, నేను బిడ్డకి జన్మనివ్వబోతానని చెప్పి ప్రశాంతంగా ఉంటది. కానీ నొప్పులు వచ్చేది ఆమెకు తెలియదు, డాక్టర్ కూడా తెలియదు, ఎవరికి తెలియదు. డేట్ అయితే ఇస్తారు కానీ నొప్పులు ఇప్పుడు హఠాత్తుగా వస్తాయి నొప్పులు. సో ఇలాగా సెకండ్ కమింగ్ కూడా హఠాత్తుగా వస్తుంది. కాబట్టి మీరు ఐహిక విచారాలు అని చెప్పన్నాడు 34వ వచనంలో, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున, చాలా కఠినమైన మాటలు మాట్లాడాడు అక్కడ. బాగా తిండి తిని మత్తుగా పడుకొని ఐహిక విచారాల గురించి, ఐహిక విచారాలు అంటే ఏం తిందుమో, ఏం త్రాగుమో, ఏం ధరించుకుందామో, నా కుటుంబం ఎట్లా పోద్ది, నాకు ఆ డబ్బులు ఏంటి, ఈ డబ్బులు ఏంటి, వాడెంత తీయాలా, ఇదెంత తీయాలా, నేను ఏం వస్తువులు కొనాలా, నా దగ్గర ఉన్న డబ్బుల సంగతి ఏంటి, అయ్యేంటి ఇయ్యేంటి, ఇవి ఈ లోకపరమైన విషయాలు బాగా ఎక్కువగా మీరు ఆలోచిస్తా ఉన్నప్పుడు మీ మీదకి ఈ దినం అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లు రాకుండా మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి యేసు ప్రభువు గారు చెప్తున్నారు. ఈ రోజుల్లో చాలా మంది విశ్వాసులు, చర్చ్ గోయింగ్ పీపుల్, సెకండ్ కమింగ్ గురించి అస్సలు ఆలోచించడం లేదు. 2000 సంవత్సరంలో ఎక్కువగా ఆలోచించారు. ఎందుకంటే అదే 2000 సంవత్సరం అనేసరికి 21వ శతాబ్దం ఎలా ఉంటుందో టెన్షన్ గా అది ఉత్సుకతని దిగబట్టి ఏదేదో అని చెప్పి కొంతకాలం వెయిట్ చేసి, ఆ 2000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ 25 సంవత్సరాల్లో చాలా మంది దీన్ని పట్టించుకోవట్లేదు. అందుకే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది, మీరు అనుకోనని గడియలో మనిషి కుమారుడు వస్తాడు అని. వాళ్ళు అడిగారు శిష్యులు, ప్రభువా ఒకవేళ మీరు ఎప్పుడు వస్తారో చెప్పకపోయినా కొంచెం ఏదన్నా ఆ రోజుల్లో ఏదన్నా మేము గుర్తు పెట్టుకోవడానికి, భావి తరానికి మేము కొంచెం ముంగుర్తులుగా ఉండటానికి ఏమన్నా ఇష్యూస్ చెప్పండి అని చెప్పి అంటే యేసు ప్రభు వారు చెప్పారు. కరువులు అన్నారు, యుద్ధాలు అన్నారు, భూకంపాలు అన్నారు, విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి అన్నారు, ఆకాశంలో సూచక్రియలు కనపడతాయని చెప్పాడు. తర్వాత అంత్యక్రీస్తులు నా పేరు మీద చాలా మంది వస్తారని చెప్పారు. తర్వాత అంత్య దినాల్లో మొదటి వాళ్ళు కడపటి వాళ్ళు అవుతారన్నారు, అనురాగ రహితులు ఉంటారన్నారు. ఓ ఎన్ నంబర్ ఆఫ్ ఎవిడెన్సెస్ ఆర్ దేర్ ఇన్ ద బైబిల్ రిగార్డింగ్ సెకండ్ కమింగ్. ఇదే విషయాన్ని ఇంకా బలపరుస్తూ ఇక్కడ లూకాసు వార్త 17లో కూడా ఏమంటాడంటే, నోవహు దినాలలో జరిగినట్లు జరుగును. దేవుడు ప్రపంచాన్ని అంతా కాపాడాలనే దేవుని చిత్తం. కానీ నోవహుని ప్రపంచాన్ని కాపాడే విషయంలో నువ్వు కూడా నాకు సపోర్ట్ చేయమని చెప్పి నోవహుని అడిగితే, నోవహు 120 days గాస్పల్ ప్రీచ్ చేస్తాడు ఆత్మ నడిపింపుతోటి. 120 సంవత్సరాలు గాస్పల్ ప్రీచ్ చేస్తాడు. 120 సంవత్సరాలు గాస్పల్ ప్రీచ్ చేస్తే తన కుటుంబాన్ని మాత్రమే దక్కించుకోగలిగాడు, కానీ ప్రక్కన ఉన్నటువంటి ఇరుగు పొరుగు వాళ్ళు కానీ, వాళ్ళ పిల్లలు ఇచ్చినటువంటి కోడలను ఇచ్చినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కానీ, 1000 మందిని వాళ్ళు కానీ, తర్వాత నోవహు భార్య తరపు వాళ్ళు కానీ, నోవహు తరపు వాళ్ళు కానీ, ఒక్కడు కూడా సింగిల్ పర్సన్ ఓడలోకి ఎంటర్ కాలేదు. పైపెచ్చు వాళ్ళు ఓడలోకి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు, చాలా బిజీగా ఉన్నారు. ఇదే విషయం మళ్ళీ లోతు దినాల్లో కూడా జరిగింది. లోతు భార్యని పిల్లల్ని మాత్రమే బలవంతంగా దేవదూతల ప్రోత్సాహంతో రక్షించుకోగలిగాడు, కానీ ఈవెన్ కొన్ని గంటలు అయిన తర్వాత లోతు భార్యను కూడా అతను దక్కించుకోలేకపోయాడు. లోతు కుమార్తెలను పెళ్లి చేసుకుంటానన్న అల్లుళ్ళను కూడా దక్కించుకోలేకపోయాడు. లోతు నెలవలను కూడా దక్కించుకోలేకపోయాడు. ఎన్ని సంవత్సరాలు లోతు సొదొమ గొమొర్రాలో కాపురం ఉన్నాడో మనకైతే తెలియదు, కానీ స్పష్టంగా ఇయర్ మెన్షన్ చేయలేదు. కానీ ఒక్క పర్సన్ కూడా లోతు ఒక్కడిని కూడా నడిపించలేదు. ఆ నీతిమంతుడు అని చెప్పారు. ఆ నీతిమంతుడు తన వరకే తాను నీతిగా ఉన్నాడు, కానీ తన నీతి వలన ఆ ఊర్లో ఉండేటువంటి ఒక్కరిని కూడా రక్షించుకోలేకపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి మనం ఈ విషయాన్ని ఆలోచిద్దాం. మన ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళు చాలా మంది మినిస్ట్రీలో చాలా బిజీగా ఉన్నారు. వాళ్ళు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి తృష్ణగా ఉన్నారు. చాలా దూరం ప్రయాణం చేయడం, వాళ్ళ శక్తిని, టైంని, తర్వాత డబ్బుల్ని ఖర్చు పెట్టుకోవడం,
వాళ్ళ కుటుంబాలు బాగలేకపోయినా కానీ దేవుని కోసం కష్టపడటం ఇదంతా చేస్తా ఉన్నారు. ఇట్స్ ఓకే, వెరీ గుడ్, చాలా మంచిది. అయితే దేవుని పరిచర్యలో ఇన్వాల్వ్ కాకుండా, కనీసం దేవునికి సంబంధించినటువంటి పని చేయకుండా, కేవలం రక్షణ మాత్రమే పొంది మన వరకు మనం క్వైట్ టైం చేసుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, మందిరానికి వెళ్ళొస్తూ, మన వరకు మనం లోతులాగా జీవిస్తూ ఉంటే, రేపొద్దున యేసుప్రభు వచ్చినప్పుడు మన వరకు మనం ఎత్తబడతాం, కానీ మన పొరుగువాడి గురించి దేవుళ్ళు ఎక్కడిగినప్పుడు మనం ఏం సమాధానం చెప్తాం? మన గురించే ఆలోచిద్దాం. ఎన్నిసార్లు మనం ప్రార్థన చేసుకోకుండా మనం వాయిదా వేసాం? ఎన్నిసార్లు మనం మందిరానికి లేటుగా వెళ్తున్నాం? ఎన్నిసార్లు మనం పర్సనల్ బైబిల్ స్టడీ చేసుకోకుండా దీన్ని మనం పోస్ట్ పోన్ చేస్తా వచ్చాం? 24 గంటలు టైం దేవుడు మనకిస్తే 24 గంటల్లో ఎప్పుడు కూడా మనం మొబైల్ ఫోన్ మన దగ్గరే ఉంటుంది. ఎవరన్నా మొబైల్ ఫోన్లో చిన్న వాట్సాప్ మెసేజ్ పెడితే ఇమ్మీడియట్ గా మనంత పర్ఫెక్ట్ వ్యక్తి లేడన్నట్టు ఇమ్మీడియట్ గా ఆన్సర్ చేసేస్తాం. ఇమ్మీడియట్ గా, అంతే, దట్స్ ఆల్. అలా మనకి ఇష్టమైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం, మెసేజ్లు వింటూ ఉంటాం, అవి చూస్తూ ఉంటాం, ఇవి చూస్తూ ఉంటాం. అయితే ఒక్క అరగంట సేపు ఏఎఫ్సిలో వాక్యం విందాం, వాక్యం పంచుకునేది ఎవరో ఒకసారి చూద్దాం, సహవాసంలో నేను కూడా ఉన్నానని చెప్పి మనం అనుకోం. బస్సులో వెళ్తా ఉన్నాం, మొబైల్ చూస్తూ ఉంటాం, పడుకొని పక్కన పెట్టుకొని చూస్తూ ఉంటాం, బండి మీద వెళ్తా ఉన్నా ఇయర్ ఫోన్ చెవిలో పెట్టుకొని మొబైల్ ఫోన్ జోబులో పెట్టుకొని వెళ్తా ఉంటాం, దానిలో లీనమవుతాం. మరి ఏఎఫ్సిలో మాత్రం ఉండడానికి చాలా మందికి మనసు రావట్లేదు, ఎందుకో. మరి నేనేమనుకుంటానంటే, వాళ్ళు తీరిక లేని పని ఉండి కాదు కానీ, అందరికంటే ఏదో బిజీగా ఉండి కాదు కానీ, ఒకవేళ అననుకూల పరిస్థితులు అయ్యి కుదరని పరిస్థితి అయితే దానికి ఎవరేం చేయలేరు. మొబైల్ ఫోన్ మన దగ్గర ఉండి మిగిలిన అన్ని విషయాలకు దాన్ని యూజ్ చేసుకుంటా, ఈ ఏఎఫ్సి వచ్చేసరికే మనం ఆ టైంని అవాయిడ్ చేస్తూ ఉన్నామంటే అర్థం ఏంటంటే, దాని సీరియస్నెస్ మనకు అర్థం కావట్లేదు, అంత ఇంపార్టెంట్గా మనకు అది అనిపించట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, భయంకరమైన దినాల్లో ఉన్నాం మనం. ఎంత భయంకరమైన దినాల్లో ఉన్నామంటే, ఒక్కడ కూడా, ఎవరో 110 మంది మాత్రమే సెకండ్ కమింగ్ వస్తుంది, దేవుడు వస్తాడు, ర్యాప్చర్ జరుగుద్ది, సంఘం ఎత్తబడుతుంది, నేను పైకి ఎత్తబడతాను నిరీక్షణ కలిగి ఉన్నారు. కానీ చాలా మంది మనం అందరం కూడా రెండవ రాకడ గురించి అస్సలు ఆలోచించట్లేదు. బైబిల్లో ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పారు యేసుప్రభు వారు. పర్టికులర్ గా చెప్పారు, ఇదిగో నిశ్చయంగా మీతో చెప్తున్నాను అన్నాడు, ఇదిగో మీతో ముందుగానే చెప్తున్నానని చెప్పాడు. ఒక ఫ్రెండ్ ముచ్చటించాడు. ప్రతి సువార్తలో రాయబడింది, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త, తర్వాత బైబిల్లో ఉండేటువంటి లెటర్స్ లో కూడా, చాలా లెటర్స్ లో పౌలు, తర్వాత పేతురు గారు, చాలా మంది ఈ విషయాన్ని గురించి మెన్షన్ చేస్తా ఉన్నారు. ఒక విషయం మనం గమనించండి, మనం మనుషులతో కమ్యూనికేట్ చేస్తూ ఉంటాం, ఏదైనా విషయం ఉంటే మనం ఈజీగా కన్విన్స్ చేస్తాం, ఈజీగా మనం వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసి మనదే కరెక్ట్ అని చెప్పి వాళ్ళ దగ్గర మనం నిరూపించుకుంటాం. అయితే దేవుడు మనతో ఆర్గ్యూ చేసినప్పుడు, దేవుని మాటను గట్టిగా పట్టుకునే విషయంలో మనం ఎలా ఉన్నాం ఒకసారి మనం గమనించుకోవాలి. ఆ సీరియస్నెస్, ఆ మంట, ఆ భారం, ఆ దేవుని సన్నిధి అని చెప్పంటే ఒక విధమైనటువంటి అలర్ట్నెస్ మనకి లేకపోవడానికి కారణం ఏంటి? ఐహిక విచారాల, మందంగా తయారవుతుందా మనసు? ఒకసారి చూద్దాం. అదే ముస్లిమ్స్ కనుక రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటే, ఆ టైం అయిందంటే అక్కడే మోకరిస్తారు వాళ్ళు. రైలు దిగినప్పుడు రైల్వే స్టేషన్లోనే మోకరిస్తారు, బస్సులో ఉంటే బస్సులోనే మోకరిస్తారు. మరి వాళ్ళకంటే స్థిరమైనటువంటి పునాది ప్రవచన వాక్యాలు మనకున్నాయి. మనల్ని ఎన్నుకున్నటువంటి దేవుడు వాళ్ళకంటే గొప్ప ప్రామిసెస్ మనకు దేవుడు అనుగ్రహించారు. మరి మనకి ఎంత రోషం ఉండాలి, ఎంత మంట ఉండాలి. నేను ముగిస్తా ఉన్నాను. ఒకసారి బైబిల్ స్టడీ తీసుకుంటున్నప్పుడు సిరాజ్ అన్న తీసుకుంటా ఉన్నారు. సిరాజ్ అన్న ఒక ప్రశ్న అడిగాడు. జనవరి 31వ తేదీ, అది జనవరి నెల, జనవరి 31వ తేదీ ర్యాప్చర్ వస్తుందని చెప్పి మీకు తెలిసింది అనుకోండి, మీరు ఏం చేస్తారు అన్నాడు. కొంతమంది ఏమన్నారంటే,
నేను జాబ్ మానేసి ఎక్కువగా ప్రార్థనలో గడుపుతాను అన్నాడు. కొంతమంది దేవుని దగ్గర సెటరైట్ చేసుకుంటా ఉన్నారు. ఇంకొంతమంది ఏదేదో చెప్తా ఉన్నారు. అయితే అప్పుడు ఆయన అన్నాడు, సిరాజ్ అన్న, అయితే ఎవరో సిద్ధంగా లేరనమాట అన్నాడు. ఇప్పటికిప్పటికి వస్తే సెకండ్ కమింగ్, ఆర్ వి రెడీ? మనం సిద్ధంగా ఉన్నామా? అందుకే సెకండ్ కమింగ్ గురించి చెప్పేటప్పుడు యేసు ప్రభువు ఎప్పుడు కూడా మీరు మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి అని చెప్పి అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒకరికి వాక్యం చెప్పే స్థితిలో ఉన్నాం. ప్రభువుని ఎరగని వాళ్ళకి ప్రభువుని పరిచయం చేసేటువంటి రిప్రజెంటేటివ్స్ గా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో మనము రెండవ రాకడకు సంబంధించినటువంటి అలర్ట్నెస్ ఎప్పుడు మనం కలిగి ఉన్నాం. దాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. మనం నిద్రపోతున్నా ప్రభు ఇప్పుడు వస్తే నన్ను దేవుడు తీసుకెళ్తాడు కావాలా అని చెప్పేటువంటి దాంతోటే మనం ఉన్నాం. ఇదే పరంపరలో మనల్ని తీసుకెళ్తాడు, బాగానే ఉంది. మన ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? మన మిత్రుల పరిస్థితి ఏంటి? మన పొరుగువాడి పరిస్థితి ఏంటి? ఎంతవరకు మనం ప్రభు పని చేస్తా ఉన్నాం? ఎంతవరకు మనం పర్సనల్ వర్క్ మనం చేసుకుంటా ఉన్నాం? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఈ సమయంలో మనం ప్రేయర్ అండ్ షేరింగ్ కలిగి ఉన్నాం కాబట్టి ఒకసారి మన హృదయాలు అలర్ట్గా లేకపోతే, సిద్ధంగా లేకపోతే, యేసు ప్రభు వారు చెప్పినటువంటి సెకండ్ కమింగ్ ఈ ఇండికేషన్స్, హింట్స్ అన్ని కూడా ఈ పక్క ఇది తీసేయడానికి లేనే లేదు. ఇది పచ్చి నిజం. ఏ రోజు ప్రభు వస్తాడో మనకు తెలియదు, ఏ రోజు ఆయన బిడ్డలను ఆయన తీసుకెళ్తాడో మనకు తెలియదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ప్రతిరోజు ఎవ్రీ డే ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను వాడుకో. ఈరోజు నేను ఎవరికి సువార్త చెప్పాలి? ఈరోజు నీ పని నేను ఏం చేయాలి? నాకు ఈరోజు ఏం అసైన్మెంట్ నువ్వు ఇస్తా ఉన్నావు అని చెప్పి మనం అడగాలి. ఒకవేళ ఎవరి దగ్గర మనం పని చేస్తూ ఉంటే, జాబ్ చేస్తూ ఉంటే వాళ్ళని అడుగుతాం, సార్ ఈ పని అయిపోయింది, ఇంకొక పని ఏమైనా ఇస్తారా? సార్ ఈరోజు నా పని ఏంటి, నా షెడ్యూల్ ఏంటి అని చెప్పి అడుగుతాం వాళ్ళను. రాజాతిరాజు ఆయన ఇచ్చినటువంటి పవర్ఫుల్ కమిషన్, దాని విషయంలో మన పరిస్థితి ఏంటి? మన హృదయాలు ఇన్ని వలన, మత్తు వలన, ఐక్య విచారాల వలన ఉండి దేవుడి డాక్టరీన్స్ ని, దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానంగా ఆయన హెచ్చరికల్ని మనం మర్చిపోతే ఏ విధంగా మనం సభ్య సమాజానికి మనం చెప్పగలం? ఈ విషయాలను మనం దృష్టిలో ఉంచుకొని నా హృదయాలను మనం పరిశీలించుకుంటూ చిన్న ప్రార్థన మనం చేద్దాం. దయచేసి తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. తర్వాత మన సహోదరులు మనల్ని ఈ సెషన్లో నడిపిస్తారు. చిన్న ప్రార్థన చేద్దాం. తలలో ఉంచండి. మనం ఒకసారి మన హృదయాలను మనం పరిశీలించుకుందాం. మనం ప్రార్థనలోకి వెళ్ళబోతా ఉన్నాం, షేరింగ్లోకి వెళ్ళబోతా ఉన్నాం. లోకంలో చాలా మంది వ్యక్తులు మనకు తారసపడతారు, కానీ ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది? నువ్వు క్వైట్ టైం చేసుకున్నావా అని స్వతంత్రంగా అడిగేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా మనకి? దేవుని ఆజ్ఞలను నువ్వు పాటిస్తున్నావా అని చెప్పి స్వతంత్రంగా అడిగేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా మనకి? ఉంటే చాలా మంచిది. ఒకసారి ప్రభు దగ్గర మనం సరి చేసుకుందాం. ప్రభువా, నీ రాకడ పచ్చి నిజం, దానికోసం నన్ను సిద్ధపరచండి. ఎక్కడున్నా, నేను ఏ పరిస్థితిలో ఉన్నా, దానికి సంబంధించినటువంటి సిగ్నల్స్ నా హృదయంలో ట్యూన్ అయి ఉండడానికి ప్రభువా సహాయం చేయమని చిన్న ప్రార్థన మనం చేద్దాం. కృప కలిగిన తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. మా తలలో వంచి మీకు నమస్కారం చేస్తా ఉన్నాం. ఇదే సమయంలో మీ వాక్యంలో నా ప్రభు, మీ రాకడ గురించి, మీ దినాల గురించి నా ప్రభు ఎన్నో విషయాలు ప్రభు, ఉపమానాలు ఎగ్జాంపుల్స్ నాయన ఎన్నో డీల్ చేశారు మాకు నా తండ్రి. దాని సీరియస్నెస్ ని ప్రభావ మేము గుర్తించినట్లు ప్రభావ మీరు మాకు సహాయం చేయండి. ఒకరికొకరు ప్రభావ మేము ప్రార్థన చేసుకోవడానికి, ఒకరికొకరు హెచ్చరించుకోవడానికి, ఒకరికొకరు నా ప్రభావ నేర్చుకోవడానికి, సరి చేసుకోవడానికి మీరు మాకు కృప చూపించమని వేడుకుంటా ఉన్నాం. తండ్రి మీకు స్తోత్రాలు, వందనాలు. మా ప్రియులు చాలా మంది నా ప్రభు మీ పనిలో చాలా బిజీగా ఉన్నారు ప్రభా. రాష్ట్రం, దేశం నలుమూలలో నా ప్రభా సంచరిస్తా ఉన్నారు. మరి కొంతమంది నా ప్రభా సంఘాల్లో విరివిగా పరిచర్య చేస్తా ఉన్నారు. నేను వీరందరిని బట్టి నేను మీ పాదాల చెంతకు వస్తూ ఉన్నాం. మిగిలిన సహోదరులను కూడా నా ప్రభా మీరు బలపరచండి తండ్రి. మీకోసం నా ప్రభా ఏదైనా చేయడానికి, మీరు చెప్తే ఏదైనా చేయడానికి నా ప్రభా సిద్ధంగా ఉండేటువంటి మనస్సు మాకు దయచేయండి. మహిమ పొందండి. యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.